అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్. ఈరోజు మన టాపిక్, మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లేదా ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఎంప్లాయ్ అయ్యి ఉండి ఒక స్లీపింగ్ పార్ట్నర్గా వేరొకరి బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని యొక్క కాన్సిక్వెన్స్, దానికి సంబంధించినటువంటి మన డిస్కషన్స్ అనమాట. సో అలా చేయాలా వద్దా ప్రధానంగా. సో ఇప్పుడు ఎవరైనా ఇద్దరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మనం మాట్లాడుకునేటప్పుడు వాడు అంటుంటారు అనమాట, ఐఎమ్ వెరీ డిస్సాటిస్ఫైడ్ విత్ మై జాబ్ అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై బిజినెస్ అంటారు వాడు. ఓకే, వీడి శాలరీ అసలు పెంచడు, అసలు జాబ్ కన్నా బిజినెస్ బెటర్ రా బాబు అని చెప్పి వీడు ఏదో వీడియోలు చూస్తాడు యూట్యూబ్లో, ఏదో బుక్ చదువుతాడు అని చెప్పి ఏం డిసైడ్ అవుతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బాయినన్నా అమ్మాయిని కూడా అని వర్తించుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, వీడి ఫ్రెండ్ ఎవడో పెడతాడు బిజినెస్. వీడి ఫ్రెండో, రిలేటివ్ పక్కింటోడో, వాడి బావమరిదో ఎవడో బిజినెస్ వేరే పెడతాడు. ఓకే, వీడు వాడితో మాట్లాడిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయిపోతాడు, మోటివేట్ అయిపోతాడు. వాడు వీడిని మోటివేట్ చేస్తాడు, వాడు చాలా తెలివైనవాడు. ఏమవుతుంది, స్లీపింగ్ పార్ట్నర్గా జాయిన్ అవుతాడు మీరు. ఓకే, ఏదో ఎందులో జాయిన్ అవ్వరా అంటే, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, ఐ వాంట్ టు స్టార్ట్ రొమాంటిక్ బిర్యానీ బిజినెస్ అని ఏదో చెప్తాడు. వీడు ఏమైనా చేసాడా అంటే లేదు. వీడు ఎవడ కంపెనీలోనో వీడు స్లీపింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. ఒకవేళ అమ్మాయిలు ఎస్పెషల్లీ, ఈ అమ్మాయి కూడా పెడుతుంది, ఇంకొక అమ్మాయి ఏదో బిజినెస్ పెడుతుంది ఎక్కడో. ఓకే, ఏంటి అంటే, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద బాటిక్ బిజినెస్ అండ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్, ఐ మిస్ ద ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ దట్స్ వై ఐ వాంట్ టు డిజైన్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అంటారు. పోనీ ఈ అమ్మాయి ఏమైనా డైరెక్ట్గా ఏమైనా పెడుతుందా, జాబ్ రిజైన్ చేసి పెడుతుందా అంటే పెట్టదు. ఓకే, వేరొక అమ్మాయి ఎక్కడో ఉంటుంది, అక్కడ పెడుతుంది బిజినెస్, అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది యాజ్ ఎ స్లీపింగ్ పార్ట్నర్గా. ఓకే, ఏమైనా అంటే ప్యాషన్ అంటారు ఇద్దరు, ఎవరైనా సరే. ఓకే, ఇదంతా జనరల్ న్యూట్రల్ అండి. అమ్మాయిలే అని కాదు, అబ్బాయిలే అని కాదు, ఇద్దరు కూడా. సో ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు బిజినెస్ రన్ అవుతుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ బిజినెస్ మీరేమో మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. కొంతమంది అయితే ఫారిన్ కంట్రీ నుండి పెడతారు. ఓకే, మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, 6 మంత్స్కి 1 ఇయర్కి ఈ బిజినెస్ యాక్చువల్గా రన్ చేసేవాడికి ఒక ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ అందులో డబ్బులు వస్తున్నాయి అనుకోండి బాగా, వాడికి మీ 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 యొక్క యాక్టివ్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ లేదు అక్కడ. ఓకే, యువర్ ఎ స్లీపింగ్ పార్ట్నర్, యూ డోంట్ హ్యావ్ టైం. మీకు టైం లేదు, అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి టైం లేదు. ఎప్పుడో ఒకసారి వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే, ఏదో చిన్న చిన్న అగ్రిమెంట్లు ఏవో రాసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ బిజినెస్ రన్ చేసేవాడికి వీళ్ళందరూ స్లీపింగ్ పార్ట్నర్స్, యాక్టివ్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, నేనే కష్టపడుతున్నాను కాబట్టి లాభాలన్నీ నాకే రావాలి, అసలు ఈ ఓనర్షిప్ కూడా నాదే అన్న ఫీలింగ్ వాడికి వస్తుందండి. ఓకే, మెల్లిమెల్లిగా వాడు మీ మీద మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకుంటూ ఉంటాడు. ఓకే, రెస్పాన్స్ ఇవ్వడు. మీ అడిగిన క్వశ్చన్స్కి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ రెస్పాన్స్ ఇవ్వరు. ఓకే, 90% ఇలాగే జరుగుతుంది, విచ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ యువర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్లడ్ రిలేటివ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ అలాగనమాట. సో అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ గొడవలు వస్తాయి. ఓకే, మీరేమో వాడిని ఏమి చేయలేరు, లీగల్గా ఏమీ చేయలేరు, ఎందుకంటే మీకు అంత టైం లేదు. ఓకే, 20 లక్షలు పెట్టేశారు, 10 లక్షలు పెట్టేశారు, అలాగా ఎవెన్చువల్గా ఏంటంటే మీరు మునిగిపోతారు. దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. 90% ఇలాగే జరుగుతుందండి. ఓకే, అందుకని ఒకవేళ మీకు బిజినెస్ పెట్టాలని అంతగా ప్యాషన్ ఉంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆలోచించండి. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు హయ్యెస్ట్ శాలరీ బ్రాకెట్లో మీరు ఉన్నారు. ఎంత శాలరీస్ ఏ ఇండస్ట్రీలో లేవు ఇప్పుడు కూడా, నాట్ ఈవెన్ 90s or 2000, ఇప్పుడు కూడా అంత శాలరీస్ ఏ ఇండస్ట్రీలో లేవు. కోర్స్ సాఫ్ట్వేర్ జాబ్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది నాకు తెలుసు. మనం బిజినెస్కి మూవ్ అవ్వాలి, మా ఓన్గా ఇండిపెండెంట్గా మనం ఒక కంపెనీస్ కానీ వెంచర్స్ కానీ చెయ్యాలి. ఒక ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది మనకి రావాలి, జాబ్ చేస్తున్నా చేయకపోయినా సరే మనం రావాలి.
అది నేను ఒప్పుకుంటా, దట్ ఈస్ దేర్. కానీ ఈ యొక్క డిజైర్ తోటి ఏదో ఒక ఫోమోలో పడిపోయి, లేకపోతే డిఫరెంట్ సోర్సెస్ నుండి మోటివేషన్స్ తీసేసుకుని, ఫాల్స్ మోటివేషన్స్ అనమాట. దీస్ ఆర్ లైక్ థ్రోజన్ హార్సెస్ ఇన్ యువర్ థింకింగ్ ప్యాటర్న్స్. డిఫరెంట్ మోటివేషన్స్ అయిపోతూ ఉంటారు. అది చేసేద్దాం, ఇది చేస్తాం. పోనీ డైరెక్ట్గా చేస్తున్నారా, జాబ్ చేసి మీరు చేస్తున్నారంటే అవ్వదు, చేయట్లేదు. మీరు స్లీపింగ్ పార్ట్నర్గా జాయిన్ అవుతున్నారు, లేదు మీ కాంట్రిబ్యూషన్ లేదు, మీ వాల్యూ అడిషన్ లేదు అందులో. అప్పుడు ఎలా అవుతుందండి అది బిజినెస్? చెప్పండి, మీరు చేసినట్టు ఎలా అవుతుంది? అంతగా మీకు స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి షేర్స్ కొనుక్కోండి, బ్రహ్మాండమైనటువంటి ఆప్షన్ అది. ఈక్విటీ షేర్స్ కొనుక్కోవచ్చు కదా, మీకు ఇష్టమైనటువంటి ఇష్టమైనటువంటి కంపెనీలో డివిడెండ్ కూడా వస్తుంది, క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు అందుకనే ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎగెనెస్ట్ అవర్ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ, నేను కూడా అందులోనే వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎగెనెస్ట్ దట్. ఓకే, మనం ఈ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వేరే రకమైనటువంటి యాక్టివిటీస్, అవి మన ఫైనాన్షియల్ వెల్నెస్ని ఇంప్రూవ్ చేసే యాక్టివిటీస్ చేయాలని డిజైర్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం అందులో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. దెర్ ఈజ్ ఎ సటిల్ ప్రాసెస్. దెర్ ఈజ్ ఒక ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి టైం పడుతుందండి. గివెన్ ద ఫ్యాక్ట్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, కొన్ని ఇయర్స్ మనం జాబ్ చేయాలి, అందులో ఏ క్వశ్చన్ లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, గ్రో అవ్వాలి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి, బిజినెస్ యాక్టివిటీస్ గురించి ఆలోచించాలి. స్మూత్ ట్రాన్సిషన్ అయ్యేలాగా మనం విత్ ఏ బ్యాకప్ ప్లాన్, విత్ ఏ ఫాల్ బ్యాక్ ఆప్షన్ మనం అందులోకి వెళ్ళాలి తప్ప, అంతేగాని ఇలా స్లీపింగ్ పార్ట్నర్స్కి వెళ్తాను అని చెప్పి మన క్యాపిటల్ వృధా చేసుకోకూడదు అనేది నా పాయింట్ అనమాట. అర్థమైందా? సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం ఓపిక్గా చూడాలి, ఎందుకంటే నేనేమో ఎక్సెల్ షీట్స్ కానీ లేకపోతే వర్డ్ డాక్యుమెంట్స్ కానీ నా దగ్గర అటువంటివి ఏం లేవండి. డైరెక్ట్గా నా ఎక్స్పీరియన్స్, నా అబ్జర్వేషన్స్, నా అనాలిసిస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఎక్స్టెన్షన్ వీడియో మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, డెఫినెట్గా నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.